గడ్డం ఇంద్రప్రియపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. తనపై సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, వాట్సాప్లలో అసత్య ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు గడ్డం ఇంద్రప్రియ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈరోజు కామారెడ్డి ఎస్పీ ఆఫీస్కి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏదైతే మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో నా పైన తప్పుడుగా ట్రోల్ చేయడము ఇదన్నీ ఉద్దేశించి తీసుకొచ్చినాను. ఏదైతే ఇది ట్రోల్ చేస్తుండ్రో ఎవరో కాదు, షబ్బీర్ అలీ గారి అన్న కొడుకు అయిన షేరు. వీళ్ళు ఏమని ట్రోల్ చేస్తుర్రు, వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయి ఏంది అని వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు అంత చండాలమైన వర్డ్స్ ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పిస్తున్న షబ్బీర్ అలీ గారిని. ఇంకెన్ని రోజుల వరకు ఈ అరాచకాలు మీరు చేస్తారు? అంటే మీకు పని చేయ చేత కాదు, చేసేటోళ్ళకేమో చేయనియరు. పబ్లిక్ సర్వీస్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇప్పుడు మీరు ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అజ్జేయరు ఇజ్జేయరని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఎవరు ఈ పర్వేజ్ అంటే ఆయన ఎవరు? ఈయన కత్తుల దాడిలో ప్రతి ఒక్కళ్ళ కామారెడ్డిలో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఈ పర్వేజ్ గురించి. ఈయన వేసుకొని తిరుగుతున్నాడు. 12 ఏళ్ళ నుంచి ఈయన మన కామారెడ్డిలో కనిపించలేదు. మరి ఈ మధ్యలో వచ్చిండు. ఈ మధ్యలో ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. షబ్బీర్ అలీ గారిని, ఇలియాస్ గారిని, షేరు గారిని, అలాగే ఎవరైతే దీని వెనుక ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను అసలే వదిలిపెట్టానని చెప్పి ఇట్లాంటివి అరాచకాలు మానుకోకపోతే మేము యువ నాయకులం అందరం కూడా మిమ్మల్ని వదిలిపెట్టామని రాహుల్ గాంధీ గారి దగ్గరికి కూడా ఈ అరాచకాల గురించి కూడా నేను ప్రతి ఒక్కటి కూడా విషయం తీసుకెళ్తాను. ఇది ఎక్స్ కౌన్సిలర్గా 4th వార్డులో వర్క్ చేసినాను. ఇప్పుడు రీసెంట్గా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ టీపీసీసీ ఎస్సీ సేల్ కార్యదర్శిగా పదవి రావడం జరిగింది. అయితే లేడీ రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకన్నా? లేడీస్ ముందుకు రావాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలా, లేడీస్ అనేది ఒంటింటికే పరిమితం కావద్దు, ప్రజల సేవ చేయడానికి అని చెప్పారు. మేము మాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చుకుంటున్నాం. మేము ఏదో షో చేయట్లేదు. ఇప్పుడు చాట్ల రాజేశ్వర్ అనే వ్యక్తి 20 years సీనియర్ పెద్ద మనిషి, తను ఒక గ్రూప్లో మేడం కోసం గలీజ్గా కామెంట్ చేసిర్రు. సరే, అది తప్పు అయినప్పుడు తను ఏం చెప్పాలి, ఇది తప్పు, ఇది పెట్టొద్దని తనకి చెప్పడం పోయి తనే గ్రూప్లో పెట్టి పోస్ట్ చేసినాడు. అది సరే, మేము యాక్టివ్గా పని చేయడం తప్ప మాది అంటే రిజర్వేషన్ వచ్చుడు గెలుచుడు ఇంట్లో పండుకోవడమేనా? అంతేనా? మీ దగ్గర జరుగుతుంది, కానీ మేము అట్లా కాదు. మాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి మేము మా బాధ్యతను నెరవేర్చుకుంటాం.